నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్. టెక్నాలజీ రంగంలో భారతదేశం ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోంది. సెమీకండక్టర్ చిప్ నుంచి 6G నెట్వర్క్ వరకు 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి వరకు ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేసిన ఈ కీలక ప్రకటన ఏమిటో చూద్దాం. గత 50 నుంచి 60 ఏళ్లుగా భారత్ సెమీకండక్టర్ రంగంలో వెనుకబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శనివారం ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2025 చివరి నాటికి భారతదేశంలో తయారైన మొదటి సెమీకండక్టర్ చిప్ మార్కెట్లోకి రాబోతోంది. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో ఒక గేమ్ చేంజర్ మైలురాయి అవుతోంది. దేశంలో ఇప్పటికే కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయి. मेड इन इंडिया 6G पर तेजी से काम कर रहे हैं और साथियों हम सब जानते हैं भारत में सेमीकंडक्टर बनने की शुरुआत भी 50-60 साल पहले हो सकती थी, लेकिन भारत ने वो बस भी मिस कर दी और आने वाले कई वर्षों तक ऐसा ही होता रहा. आज हमने ये स्थिति बदली है. भारत में सेमीकंडक्टर से जुड़ी फैक्ट्रियां लगनी शुरू हो चुकी है. इस साल के अंत तक पहली मेड इन इंडिया चिप बाजार में आ जाएगी. साथियों, ఇంతటితో ఆగడం లేదు. భారత్ ఇప్పుడు 6G రేస్లో కూడా స్పీడ్ పెంచింది. మేడ్ ఇన్ ఇండియా కింద 6G నెట్వర్క్ అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇది గ్లోబల్ టెక్నాలజీ ఫ్యూచర్లో భారత్కి కీలక పాత్ర ఇస్తుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కూడా భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయబోతోంది. దీనికి సంబంధించిన మెగా ప్రోగ్రామ్ ఆగస్టు 26న లాంచ్ కానుంది. దీంతో ఈవీ మార్కెట్లో ఇండియా గ్లోబల్ కీ ప్లేయర్గా అవతరించనుంది. तो भारत की एक और सफलता के बारे में आपको बता दूं. भारत अब दुनिया के 100 कंट्रीज को इलेक्ट्रिक व्हीकल भी एक्सपोर्ट करने जा रहा है. 2 दिन के बाद 26 अगस्त को इससे जुड़ा एक बहुत बड़ा कार्यक्रम भी हो रहा है. साथियों, आप सभी जानते हैं देश की प्रगति का बहुत बड़ा आधार रिसर्च भी है. ఇవి మాత్రమే కాదు, ప్రధాని మోదీ భారత్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, ప్రపంచ వృద్ధికి 20% దోహదపడుతుందని మోదీ అంచనా వేశారు. పోర్ట్స్, షిప్పింగ్, స్పోర్ట్స్, బ్లూ ఎకానమీ రంగాల్లో కూడా సంస్కరణలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాల అడ్డంకుల మధ్య కూడా ప్రభుత్వం రిఫార్మ్లో ఫుల్ ఫోకస్తో పనిచేస్తోందని మోదీ పునరుద్ఘాటించారు. మొత్తం మీద భారత్ టెక్నాలజీ నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. భారత్ 6G మరియు ఈవీ మార్కెట్లో నంబర్ 1 అవుతుందా? కామెంట్స్లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.